हितं कृष्ण चैतन्य श्री राधा कृष्ण पादान् सहगना ललिता श्री विशाखान्वितान् च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुन एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं तीरतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామ్ ముందుగా మీ అందరికి ఇందిరా ఏకాదశి శుభాకాంక్షలు మనకి నిన్న మాతాజీ చెప్పారు కదా ఇందిరా ఏకాదశి ప్రత్యేకతలు వాటి నియమాలు సో మీ అందరికి ఎవరికైనా గుర్తుందా ఇంద్ర ఏకాదశి నియమాలు అలాగే ప్రత్యేకత ఏమిటో ఎవరైనా గుర్తుంటే చెప్పడానికి ట్రై చేయండి హ్యాండ్ అయినా రేస్ చేయండి శ్రావణి మాతాజీ మీకు ఛాన్స్ ఇస్తారు చెప్పడానికి ఇంద్రబోయిన మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ ఇంద్రబోయిన మాతాజీ మీరు చెప్పొచ్చు మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఇది మధ్య పక్షంలో వచ్చిన ఇందిరా ఏకాదశి అంటే ఆ రోజు ఉపవాసం ఉండి దేవుడికి ప్రసాదం చెల్లించి మన పితృదేవతలకి ఇది మన పుణ్యాన్ని సమర్పించాలని మాతాజీ చెప్పారు మాతాజీ ఆ విధంగా పితృదేవతలు నరకలోకం నుండి స్వర్గలోకంకి వెళ్తారని వాళ్ళకి మనం ఈ అవకాశం ఇస్తున్నామని చెప్పారు మాతాజీ హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ హరిబోల్ మాతాజీ థ్యాంక్ యూ మనకి మాతాజీ దీంతో పాటు ఒక స్టోరీ కూడా చెప్పారు ఒక రాజుది ఎవరికైనా గుర్తుందా జయశ్రీ మాతాజీ మీరు చెప్తారా హరే కృష్ణ మాతాజీ దేవుడి ధ్యానంలో ఉండడం చేయడం అది అని చెప్దాం అనుకున్నాను చెప్పండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఈ రోజంతా హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్పారు మాతాజీ యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని ఏదో చెప్పారు మాతాజీ గుర్తులేదు అది ఓకే మాతాజీ శ్రావణి మాతాజీ మీరు కొంచెం స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారా మాతాజీ రాజు పేరు చెప్పచ్చా చెప్పొచ్చు మాతాజీ ఇంద్రసేన మహారాజు మాతాజీ మాహిష్మతి అతని రాజ్యం పేరు చెప్పారు హరే కృష్ణ మాతాజీ ఈరోజు ఏకాదశి ఏంటి అంటే ఇందిరా ఏకాదశి అయితే ధర్మరాజు అడుగుతారు కృష్ణుడిని అయితే కృష్ణుడు చెప్తారు అనమాట ఏంటి అంటే
ఈ ఏకాదశి చేయడం వల్ల పితృదేవతలకి పుణ్యం కలిగి ఏమైనా అంటే వాళ్ళు నరకంలో కానీ ఇంకెక్కడైనా ఉండింటే భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే ఈ ఏకాదశి మనం చేసాము అంటే మన పితృదేవతలు ఎక్కడైనా ఉండింటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు అనేసి చెప్పారు. అయితే ఇది ఎవరు నారద్ ముని ఒకసారి నారద్ ముని అంతా విహరిస్తూ ఉంటారు. అయితే ఒకసారి నారద్ మునికి వచ్చేసి యమధర్మరాజు ఆహ్వానిస్తారు. అయితే అప్పుడు వెళ్తారు నారద్ ముని. అక్కడ వెళ్ళినప్పుడు మహారాజా ఇంద్రసేన్ మహారాజు ఉండేవారు. తన శత్రువులందరినీ ఆయన అణచివేయడము, ఆయన రాజ్యం చాలా బాగుండేది, మహిష్మతి రాజ్యము. అయితే అక్కడ మహిష్మతి రాజ్యం లో ఉండే రాజు వాళ్ళ నాన్నగారు అక్కడ యమధర్మరాజు దగ్గర కనిపించారు. అయితే ఏంటి ఇక్కడ ఉన్నారు అనేసి అనుకుంటే ఆయన ఏకాదశి టైం అవ్వకముందే ఆయన అదే ద్వాదశి రోజు పారణ ముందే ఆయన భుజించడం వల్ల ఆయనకి అది పాపం వచ్చి అందుకని ఆయన నరకమునకు వెళ్ళారు. అయితే దానికోసము నారద మునికి ఏం చెప్పారంటే, నా కొడుకు మహిష్మతి రాజ్యంలో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళేసి చెప్పండి నా పుత్రుడికి ఈ ఏకాదశి ఎవరైతే ఇంద్ర ఏకాదశి చేస్తారో ఆ ఏకాదశి చేయడం వల్ల పితృలకి పుణ్యం కలుగుతుంది, దాని నుంచి నేను విముక్తుడనైతాను అని చెప్పడం వల్ల నారద ముని వెళ్ళేసి మహిష్మతి రాజ్యంలో ఉన్న తన రాజుకి చెప్తారు. అయితే ఆ రాజు అవునా నేను చేస్తాను, ఎలా చేయాలి అనేసి అడుగుతారు. అయితే దశమి రోజు ఒక్క పూట భుజించాలి, తర్వాత తర్పణాలు వదలాలి, ఇంకొకటి నేల మీదే పడుకోవాలి, ఏకాదశి రోజు పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, భగవంతుడికి మీదనే స్మరిస్తూ ఉండాలి అనేసి చెప్పారు. తర్వాత ఏంటి అంటే ఎవరైతే ఏకాదశి చేయడం వల్ల నీ పుణ్యఫలం నీ తండ్రికి దక్కుతుంది అనేసి చెప్పారు. అయితే మహిష్మతి రాజు సరే నేను చేస్తాను అనేసి చెప్పారు. ఆయన చేశారు. ఆయన చేయడం వల్ల తన తండ్రికి విముక్తి కలిగింది. కలిగింది అనే దానికి ఏంటి అంటే పైనుంచి పూల వర్షం పడుతుంది. ఆ పూల వర్షం పడడం వల్ల ఆ ఏకాదశి ఆయన చేశారు, వాళ్ళ తండ్రి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అనేసి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మహిష్మతి రాజుకి ఆయన టైం అయిపోయి వస్తుంటే తన కొడుక్కి ఇస్తారు. తన కొడుక్కి రాజ్యం ఇచ్చేసి ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన కూడా ఆ ఏకాదశి చేయడం వల్ల ఇంద్ర ఏకాదశి చేయడం వల్ల ఆయనకు కూడా పుణ్యఫలం తగ్గి ఆయన కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనేసి ఏకాదశి స్టోరీ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా తప్పులు చెప్పింటాయి సారీ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఈ రోజు ఇందిరా ఏకాదశి కాబట్టి మనం ఈ స్టోరీ స్మరించుకోవడం వలన మంచి జరుగుతుందని మనకి మాతాజీ చెప్పారు. అలాగే ఈ రోజు మార్నింగ్ క్లాస్ లో కూడా మాతాజీ మనకి స్టోరీ అనేది చెప్పారు. సో ఈ రోజు ఈ స్టోరీ గుర్తు చేసుకోవడం మంచిది కాబట్టి మనం ఈ ఏకాదశి స్టోరీని క్లాస్ కన్నా ముందు ఒకసారి స్మరణం చేసుకున్నాము. ఇది ఏకాదశి స్టోరీ. ఎవరైనా ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉంటే అందరికి ఏకాదశి ఇందిర ఏకాదశి శుభాకాంక్షలు. సో మనం అధ్యాయంలోకి వెళ్దాము. మనం ఈ రోజు 27వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. సో మనకి నిన్న మాతాజీ అద్భుతమైన శ్రీకృష్ణుడు అనే అధ్యాయం చెప్పారు. అందులో మనకి శ్రీకృష్ణుడు చేసిన వివిధ లీలల గురించి మనం అందులో చూసాం. సో ఈ రోజు ఈ చాప్టర్ పేరు ఏంటి అంటే స్వర్గరాజు ఇంద్రుణ్ణి ప్రార్థనలు. అంటే ఇంద్రుడు కృష్ణుడికి చేసిన ప్రార్థనలు అన్నమాట. సో ఇంద్రుడు కృష్ణుడికి ప్రార్థనలు చేసే కన్నా ముందు మీకేమైనా గుర్తొస్తుందా? అంటే ఇంద్రుడు గురించి మనం ఏమైనా చాప్టర్ ముందు అధ్యాయంలో ఏమైనా చర్చించుకున్నాం అనేది ఏమైనా గుర్తొస్తుందా మీకు? హరే కృష్ణ. ఇంద్రుడు వరదాన్ల గోవర్ధన పర్వతం. అవును మాతాజీ. అంటే వాన కురిపిస్తాడు అని. అవును, వాళ్ళని ఇబ్బందులు పెడతాడు బృందావన వాసులని. ఎస్ మాతాజీ. మనం ఏంటి అంటే ఇంద్రుడికి చేయవలసిన పూజలు శ్రీకృష్ణుడు ఆపించేసి గోవర్ధన పర్వతానికి పూజలు చేపిస్తాడు. కాబట్టి ఇంద్రుడికి కోపం వచ్చి పెద్ద కుంభవృష్టి మన బృందావనంలో సృష్టిస్తాడనమాట. అలా సృష్టించినప్పుడు కృష్ణుడు తన
దేవాది దేవుడు అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఎడమ చేతి చిటికెన వేలు పైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 రాత్రులు 7 పగలు అలా ఎత్తి ఉంటాడనమాట. అప్పుడు ఆ ఇంద్రుడు కొంచెం శాంతించి ఆ మేఘాలని అన్నిటిని వెనకకి రమ్మని ఆ కుంభవృష్టిని ఆపేస్తాడనమాట. అప్పుడు ఆ 7 రోజుల్లో నాకు అర్థమవుతుంది అనమాట, శ్రీకృష్ణుడు చిన్న బాలులా ఉన్నాడు కానీ ఇతను బాలుడు కాడు, ఇతను గొప్ప దేవాది దేవుడు అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. సో అర్థం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణుడుని ఎలా స్వర్గరాజు ప్రార్థనలు చేశాడో మనం ఈ అధ్యాయంలో చర్చించుకుంటున్నాం. సో ఈ అధ్యాయం పేరు స్వర్గరాజు ఇంద్రుని ప్రార్థనలు. సో ఈ అధ్యాయంలోకి ఏంటంటే ఇంద్రుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించాడనమాట, స్తుతించాడు. ఏ విధంగా ఎందుకు స్తుతించాడు అనేది మనం ఈ అధ్యాయంలో చర్చించుకుందాం. సో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు బృందావన వాసులను ఇంద్రకోపం నుండి కాపాడినప్పుడు. సో కృష్ణుడు ఏంటి, ఇంద్రునికి కోపం వచ్చి చాలా కుంభవృష్టి కురిపిస్తే బృందావన వాసులందరినీ కాపాడడానికి, గోవులను కాపాడడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరినీ కాపాడతాడనమాట. అలా కాపాడిన తర్వాత వాళ్ళ ఇంద్రుని కోపం నుంచి వీళ్ళందరినీ కాపాడిన తర్వాత గోలోక బృందావనం నుండి, గోలోకం అంటే మీ అందరికీ తెలుసు కదా, మన రాధాకృష్ణులు ఉంటారు, అలా గోలోక బృందావనం నుండి సురాభి గోవు అనే ఒక గోవు బృందావనంకి వచ్చిందనమాట. అలాగే స్వర్గరాజు అయిన ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు బృందావనంకి. కృష్ణుని ముందు అంటే ఇంద్రుడు వచ్చి తాను చేసిన తప్పు తను అర్థమైంది, కృష్ణుని అతను ఏదో చిన్న బాలుడు లాగా భావించాడు, దేవాది దేవుడని మర్చిపోయి చిన్న బాలుడు లాగా భావించి అతను ఏం చేస్తాడు, వాన కురిపిస్తాడు కదా. వాన కురిపించినప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి లీల చూపించిన తర్వాత ఇతను సాధారణమైన బాలుడు కాడు అని చెప్పి అతనికి అర్థమయ్యి బృందావనంకి రహస్యంగా కృష్ణుడిని క్షమాపణ కోరడానికి అని చెప్పి వస్తాడనమాట. వచ్చినప్పుడు తాను చేసిన తప్పు ఇంద్రుడికి తెలుసు కాబట్టి రహస్యంగా ఏకాంత ప్రదేశంలో దేవాది దేవుడి ముందు ప్రత్యక్షం అవుతాడు ఇంద్రుడు. తర్వాత ఏం చేస్తాడు, సూర్య తేజంతో ప్రకాశించి అతని కిరీటంతో సహా అతను మోకరిల్లుతాడనమాట. మోకాళ్ళ పైన కూర్చొని శ్రీకృష్ణ భగవాన్ని క్షమించమని చెప్పి అడుగుతాడనమాట. పాద పద్మములు ముందు మోకరిల్లుతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రునికి ప్రభు, శ్రీకృష్ణుడికి ఇంద్రుడికే ప్రభువు కాదు, అతని దేవాది దేవులందరికీ కూడా శ్రీకృష్ణుడు ప్రభువు. అందువల్ల అతని మహోన్నతమైన దేవరాజుకి అంటే ఎంత గొప్పవాడో దేవరాజుకి అంటే ఇంద్రునికి అర్థమయ్యి ఆయన దేవాది దేవుడు క్రిందికి దిగి వచ్చి అంటే ఆయన ఏమనుకుంటాడు, సామాన్య బాలుడు అని చెప్పి తలుస్తాడనమాట. దేవాది దేవుడు అంతటి లీలా శక్తివంతమైన దేవాది దేవుడు సామాన్య మానవులాగా ఈ బృందావనంలోకి వచ్చి గోవులతోని అలాగే ఈ గోపబాలులతోని జీవిస్తాడని చెప్పి అతను ఊహింపలేడు అనమాట. కానీ శ్రీకృష్ణుడు అలా కూడా ఒక లీలను ప్రదర్శించగలుగుతాడు, అతని దేవాది దేవుడు అతనికి ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి ఇంద్రుడు అతని మూర్ఖత్వంతో అర్థం చేసుకోలేకపోతాడు. కానీ ఆ గోవర్ధన లీల జరిగిన తర్వాత ఇంద్రుడికి కొంచెం ఏంటంటే అర్థమవుతుంది, ఓకే ఇతనే దేవాది దేవుడు అని చెప్పి అర్థమయ్యి ఇలా సామాన్య బాలులాగా మీరు ఉంటారని చెప్పి నేను అనుకోలేదు, అందుకే నేను ఇలా తప్పు చేశానని చెప్పి క్షమాపణ అనేది కోరుకుంటాడు శ్రీకృష్ణుడి దగ్గర. శ్రీకృష్ణుడు తన అధికారాన్ని త్రోసిపుచ్చినప్పుడు విశ్వంతో తానే సర్వస్వమని, తనతో సమానమైన శక్తిమంతులు ఇంకొకరు లేరని తనిచిన కారణంగా అంటే ఇంద్రుడు ఏమనుకుంటాడు, నేను స్వర్గానికి రాజు, నాకు మించిన రాజు ఇంకొకరు లేరు, ఈ సమస్తానికి గురువు నేనే, వీళ్ళందరూ నాకే పూజ చేయాలి, నేనే వీళ్ళకి వర్షాన్ని కురిపించడం కానీ పంటలు పండించడం కానీ ఇవన్నీ నా ద్వారానే అవుతున్నాయని అతను అతి గర్వంతో విరవీగిపోతాడనమాట. తన ఆధీన స్థితిని బాగా తెలుసుకున్నవాడే అతడు శ్రీకృష్ణుడు ముందుకు, అతను చేసిన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి చేతులు జోడించి నిలిచి స్తోత్రం చేస్తాడనమాట. నేను తప్పు చేశాను శ్రీకృష్ణ, మీరు దేవాది దేవుడని మర్చిపోయి నేనే అహంకారంతో నేనే దేవాది దేవుడు అని సమస్తము నాకే తెలుసు అని చెప్పి నేను అహంకారంతో విర్రవీగిపోయాను, ఇప్పుడు నా తప్పు నాకు తెలిసి వచ్చిందని చెప్పి 2 చేతులతో జోడించి శ్రీకృష్ణునికి స్తోత్రం చేశాడు. సో ఇంద్రుడు శ్రీకృష్ణునికి ఏ విధంగా స్తోత్రం చేశాడో మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇంద్రుడు ఈ విధంగా మన శ్రీకృష్ణుని స్తోత్రిస్తాడనమాట. గోపాలుడు ఇంద్రయజ్ఞం చేయకుండా అంటే గోపాలులందరూ ఇంద్రయజ్ఞం చేయకుండా నువ్వు ఆపావని, నా వాటాన్ని కృష్ణుడే తీసుకుంటున్నాడని అతను తలచాడనమాట. నాకు పూజ జరిపేయకుండా శ్రీకృష్ణుడే నా వాటాను, నా కానుకలను, నాకు ఏర్పాటు చేసిన సంబరాలన్నీ శ్రీకృష్ణుడు అనుభవిస్తున్నాడేమో అతను తలుస్తాడనమాట. అలా తలిచి గోవర్ధనగిరి పూజ పేరు మీద నీవు నా వాటాను తీసుకుంటున్నావని తలచి నీ పట్ల నేను పొరపడ్డాను. నువ్వు దేవాది దేవుడని మర్చిపోయి సామాన్య బాలులాగా ఆలోచించి నాకు అందవలసిన కానుకలు, నాకు చేసిన ఏర్పాట్లు, నాకు ఇవ్వవలసిన సంబరాలు, పూజలు ఇవన్నీ నువ్వు స్వీకరిస్తున్నావని నేను పొరపడ్డాను శ్రీకృష్ణ.
కానీ ఇప్పుడు నీ అనుగ్రహం వలన నీవే దేవాది దేవుడవని, భౌతికులన్నింటిలో నేను ఇప్పుడు నాకు అర్థమైపోయింది. నీవే దేవాది దేవుడవని నేను తెలుసుకున్నాను. నీ నీళ్ళ వల్ల నీ దివ్య స్థితిని విశుద్ధ సత్వగుణ స్థితి నీ ఈ దివ్య స్థితి విశుద్ధ సత్వగుణ స్థితి అని చెప్పి అతడు శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తాడనమాట. నీ దివ్య లోకము భౌతిక గుణము కలతపరమైనది. నీ నామము, యశస్సు, రూపము, గుణములు, వస్తు సామాగ్రి, లీలలు అన్ని కూడా ప్రకృతి రూపమైనవి. అంటే నువ్వు దేవాది దేవుడు అయినా కానీ నువ్వు భూలోకంలో వచ్చినందుకు ప్రకృతితీతమైనవి. నీ నామము, నీ వస్త్రము, నీ యశస్సు ఇవన్నీ కూడా ప్రకృతి గుణాలతోనే ముడిపడినట్టు ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట. కానీ వాస్తవానికి శ్రీకృష్ణుడు ప్రకృతిలో వచ్చి ప్రకృతి అనుగుణంగా ఉన్నా గానీ ప్రకృతి గుణాలు ఎటువంటితోనే అతనికి అనేది బద్ధుడు కాడు. ప్రకృతి గుణాలకి త్రిగుణములు సృష్టించింది శ్రీకృష్ణుడే, కానీ ఆ త్రిగుణముల చేత శ్రీకృష్ణుడు బద్ధుడు కాడనమాట. ఎందుకంటే అతను దేవాది దేవుడు. వాస్తవానికి శ్రీకృష్ణుడితోనే త్రిగుణములు ఈ ప్రకృతి అంతా మొదలైనా కానీ వాటితో శ్రీకృష్ణుడికి ఎటువంటి బద్ధుడు అనేది అవడనమాట. నువ్వు ఇంద్రుడు ఇలా చెప్తుంటాడు, నువ్వే ఈ ప్రకృతి నుంచి నువ్వు వచ్చావు, ప్రకృతిని సృష్టించింది నువ్వే, త్రిగుణాలను సృష్టించింది నువ్వే, కానీ వీటి వల్ల నీకు ఎలాంటి బద్ధుడు అనేది నువ్వు కావు వీటి వల్ల. ఎందుకంటే తన దేవాది దేవుడు. మనలాంటి వాళ్ళు అంటే అవుతాం మనం త్రిగుణాల చేత. మనకు ఒక్కొక్కసారి మనం సత్వగుణం, అందరూ సత్వగుణాల్లో ఉండాలంటే ఉండలేరు కదా. కొంతమంది రజోగుణం, కొంతమంది తమోగుణంలో ఉంటారు అలా. కానీ శ్రీకృష్ణుడు ఉంటాడా అలా? శ్రీకృష్ణుడి మాయ ప్రభావం చేస్తుందా? అతను మర్చిపోతాడా నేను దేవాది దేవుడు అని చెప్పి? మనలాగా మర్చిపోయి ఉండగలుగుతాడు? ఉండలేడు. వాటికి త్రిగుణాల చేత అటువంటి ఎలాంటి ప్రభావితం జరగదు శ్రీకృష్ణుడికి అని చెప్పి చెప్తాడనమాట. త్రిగుణాలు ప్రకృతి వల్ల నీకు ఎలాంటి అదనేది జరగదు, ప్రకృతి నియమాలకి నీవెన్నడూ బద్ధుడు కావు అని చెప్పి ఇంద్ర మహారాజు శ్రీకృష్ణుడిని స్తుతిస్తాడనమాట. దేవా, ఈ జగత్తుకు నీవే ఆదిపితవు, ఈ జగత్తులోకి నీవే ఆదిపితవు, ఈ జగత్తుకి పరమ గురువు నువ్వే, సమస్తము నీ నుండి ఆరంభమైనదని చెప్పి శ్రీకృష్ణుడికి మన ఇంద్ర మహారాజు అనేది చెప్తాడనమాట. నువ్వే ఆది గురువు, నువ్వే ఈ సమస్తానికి మూలము, కాల రూపంలో అపరాధులు దండించేవి నువ్వు, ప్రావీణవుడు. అంటే ఎందుకు అంటే కొంతమంది ఏమనుకుంటారు, మేమే భగవంతుడని లేదా ఈ సర్వస్వం మాకు తెలుసు అని అనుకుంటారు. అలాంటి మూర్ఖులను నీవు దండించే అవకాశం నీకున్నది. నీ ఇచ్చానుసారంగా నువ్వు ఈ భూమండలంలో అవతరించవచ్చు. నీకు నచ్చినట్టుగా నచ్చిన విధంగా ఈ భూమండలం పైన నీవు అవతరించి మంగళకరం చేయవచ్చు అని చెప్పి ఇంద్రుడు అనేది చెప్తాడనమాట. నీవెంత దయామయుడు అంటే వారి అపరాధాలు అంటే సామాన్యంగా నేనే ఆ భగవంతుడు నాకే తెలిసిన అని చెప్పి అన్నా కూడా అలాంటి వాళ్ళని కృష్ణుడు కరుణతో అపరాధాలు పట్టించుకోకుండా, వాళ్ళు చేసిన అపరాధాలు పట్టించుకోకుండా మిథ్య గర్వం వానిలోకుండే ఆ గర్వాన్ని అణిగిపోయే ఉపాయాన్ని శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడనమాట. అలాగే మనకి ఇప్పుడు ఇంద్రుడు కూడా గర్వంతో విర్రవీగిపోయాడు. నాకే అన్ని తెలుసు, నాకే పూజలు చేయాలి, నేనే వర్షాన్ని కురిపిస్తున్నాను, వీళ్ళంతా నా పైన ఆధారపడి ఉన్నారని చెప్పి దేవాది దేవుడిని మర్చిపోయి తానే దేవాది దేవుడుగా అనుకొని గర్వంతో ఉండి కుంభవృష్టిని అతనికి దక్కలేదని చెప్పేసి కోపంతో కుంభవృష్టిని కురిపించాడు. అలా గర్వితులైన భూలోకంలో కూడా ఇలాంటి గర్వితులై ఉన్న వారిని నీవు వాళ్ళని గర్వం తొలగించేసి ఉపాయాన్ని నువ్వు ఆలోచిస్తావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి దేవుడికి చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడికి. ప్రభువు నీవే పరమపితవు, పరమ గురుడు, ఆది గురువు అన్ని నీవే. తండ్రి, గురువు, రాజు ఎలాగైతే వాళ్ళ పైన రాజు ఎలాగైతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ దేశంలో ప్రజలను ఎలా చూసుకుంటారు, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉన్నాయా, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయా? అలాగే రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే రాజు దండిస్తాడు. ఎందుకు దండిస్తాడు? తన వల్ల తప్పు జరిగింది, అది చూసి ఇంకొకరు తప్పు నేర్చుకోకూడదు, ఇంకొకసారి అలా జరగకూడదు అని చెప్పి, అన్యాయం జరగకూడదు అని చెప్పి రాజు దండిస్తాడు కదా. అలాగే మన తల్లిదండ్రులు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ రిపీట్ చేయొద్దని దండిస్తారు. అలాగే గురువులు కూడా తప్పులు ఏదైనా మనం చేసినా లేదంటే మనం ఏదైనా పొరపాట్లు చేసిన వాళ్ళు సరిదిద్దుతారు, వాళ్ళకి దండించే హక్కు ఉంటుంది. అలాగే చెప్తారనమాట. దేవుడు చెప్తున్నాడు, ఇంద్రదేవుడు, నీవు తండ్రి, గురువు, రాజు అయితే ఎలాగైతే దండించే హక్కు వాళ్ళకు ఉంటుందో నీకు కూడా నీ భక్తులు ఏదైనా తప్పు చేసినా ఏదైనా అపరాధాలు చేసినా గర్వంతో ఏమైనా కుంభవృష్టిని అలాగా సృష్టించినా కూడా వాళ్ళని దండించే హక్కు నీకు ఉన్నది కృష్ణ. నువ్వు చెయ్యగలవు, నీ ఇచ్చానుసారం నువ్వు అవతరించగలవు, దండించగలవు. నీకు నచ్చినప్పుడు నీ భక్తులను నువ్వు అనుగ్రహించగలవు, దండించగలవు, రెండు నువ్వు చెయ్యగలవు అని చెప్పి ఇంద్ర మహారాజు మనకి చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు, నువ్వు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని.
భూలోకంలో మహిమానిత్యం చేయడానికి, అంటే ఇలాంటి భూలోకంలో ఇలాంటివన్నీ పాపాలు ఇలా మనుషులు ఉంటారు కదా, వాటి నుంచి ప్రజలను కాపాడడానికి లేదా భూలోకంలో భూభారాన్ని పాపం నుంచి రక్షించడానికి నీవు అవతరిస్తావు. భూమాతాన్ని మహిమానిత్యం చేయడానికి భగవంతుడు నీవు చెప్పుకునేవారిని, అంటే భగవంతునిగా కొంతమంది చెప్పుకుంటారు, నేనే భగవంతుడు, నాకే అన్ని తెలుసు, భగవంతుడు అనే వాళ్ళే లేరు అని చెప్పి ఇలా చెప్పే వారిని నువ్వు దండించడానికి నీవు అవతరిస్తావు కృష్ణ అని చెప్పి చెప్తాడనమాట. ఈ జగత్తులో, అంటే ఈ జగత్తులో అట్టి మూర్ఖులు చాలా మంది ఉన్నారు. అంటే మూర్ఖులు చాలా మంది ఉంటారు, నేనే భగవంతుడిని, భగవంతుడు అనేవారే లేరు, నమ్మకూడదు, మనమే భగవంతుడము, మనం చేసే కష్టం పైనే మనం ఆధారపడి ఉన్నాం, భగవంతుడు ఎక్కడ మనల్ని కాపాడుతున్నాడు అని చెప్పి కొంతమంది మూర్ఖులు హేళన చేస్తారనమాట. అలాగే అలాంటి మూర్ఖులు కూడా ఉంటారు, దేవుణ్ణి నమ్మని మూర్ఖులు కూడా. నేను కూడా అటువంటి వాడిని. ఇంద్రుడు కూడా అలాగే అనుకున్నాడు, దేవాది దేవుడిని మర్చిపోయాడు, అతని గర్వంతో నాకే అన్ని జరగాలి, నాకే అన్ని కావాలి అని చెప్పి అనుకొని గర్వంతో ఉండిపోయాడు అనమాట. కానీ కాలక్రమంలో వారంతా బుద్ధి కలిగి నీకు శరణొచ్చి నీ సేవలో నెలకొంటారు. కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తప్పు తెలుసుకొని శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని అనుకొని నీ పాద పద్మములకు శరణొచ్చుతారు అని చెప్పి మన ఇంద్రుడు మహారాజు చెప్తున్నాడు. నిన్ను ద్వేషించే జనులకు నీవు శిక్షించడంలో తప్పేమీ లేదు. అంటే ప్రయోజనం ఏమైనది అంటే, నిన్ను ద్వేషించే వాళ్ళకి నువ్వు జ్ఞానం కలిగిపించి వాళ్ళని మంచి దారిలో పెట్టవచ్చు నువ్వు. అలాగే శ్రీకృష్ణుడు, నువ్వు నన్ను ఎలా అంటే, నేను ఒక కోపంలో గర్వంతో ఉంటే నువ్వు నన్ను ఎలా ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చావో ఇదంతా ఒక ఎగ్జాంపుల్ భూలోక జనాలకి అని చెప్పి ఇంద్రుడు చెప్తాడనమాట. దేవా, భౌతిక సంపత్తులచే మిథ్య గర్వితుడైన నీ అపారమిత శక్తిని ఎరగలేక నీ పాద పద్మములు చెంత మహాపరాధం చేశాను. అంటే నేను ఈ భౌతిక కలాపాలు అంటే నేను మర్చిపోయాను, నేను నా చుట్టూ జరుగుతున్న దాని గురించి మాయ వల్ల నేను మర్చిపోయాను, ఒక దేవాది దేవుడు ఉన్నాడు, నేను అతని కింద సేవకుడినని మర్చిపోయి నేనే దేవాది దేవుడని తలచి ఈ పూజలు, కానుకలు, బహుమతులు అన్ని నేను నాకే కావాలి, నువ్వు దానికి అడ్డుకుంటున్నావని నేను నీ పట్ల నేను మహాపరాధం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి వేడుకుంటున్నాడు ఇంద్రుడు. కనుక హే ప్రభు, దయచేసి నన్ను క్షమించు, నేను మూర్ఖుడిని, నేను అంత ఆలోచించలేకపోయాను, దేవాది దేవుడు ఇదంతా చేస్తున్నాడని చెప్పి మూర్ఖుడిలో నేను అంతా మర్చిపోయాను, నేను తిరిగి మూర్ఖత్వంతో వర్తించలేనని, నేను ఇలా మూర్ఖత్వం నుంచి నన్ను బయటకు తీసినందుకు నేను చాలా నా పైన నీ అనుగ్రహం ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పి ఇంద్రుడు అంటాడనమాట. ప్రభు, నీవు దేవాది దేవుడవు, నీకు నేను నా రెండు చేతులు జోడించి వినయంగా నీకు నేను నమస్కరిస్తున్నాను, నీవే పరమాత్ముడవు, పరమ పురుషుడవు, ఆది దేవుడవు అని చెప్పి మనకు ఏమంటారు, మనకు శ్రీకృష్ణుణ్ణి భక్తితోని అలాగే వినయంగా ఇంద్రుడు స్తుతిస్తున్నాడు. నీవే నా వందనాలు, నీవు విశుద్ధ జ్ఞాన సర్వాత్ముడు, ఇచ్చానుసారంగా నీవు నిత్య రూపంలో ఎక్కడైనా అవతరిస్తావు, నీవే సమస్త సృష్టికి బీజము, కృష్ణుడే సమస్త సృష్టికి బీజము, సకల జీవులకు పరమాత్ముడవు అయి ఉన్నావు, సకల జీవులకు నీవే పరమాత్మ, నీవే సమస్త సృష్టికి మూలము. అజ్ఞాన వంశంగానే నేను నాలో ఉన్న ఏదో అహంకారంతోని జ్ఞానం లేకుండా బృందావనంలో కుండపోత వర్షాన్ని కురిపించాను, బీభత్సమైన ఉత్పత్తాన్ని సృష్టించాను, నేను సంతుష్ట కొరకు నా కొరకు జరిగే యజ్ఞాన్ని నీవు అన్యాయంగా నాకు జరగనివ్వట్లేవని నేను ఆపించావని కారణంగా కోపం వచ్చింది, నాకు క్రోధం కలిగింది, నేను ఒక్క నిమిషం ఆలోచించుకోలేకపోయాను, నాకు ఫస్ట్ అహంకారం వచ్చేసింది. ఆయనకి ఎందుకు అహంకారం, నేనే ఇంద్రుడిని, నాకే పూజలు చేస్తున్నారు, ఈ బృందావనం నాపైనే నడుస్తున్నది, నేను వర్షాలు కురిపిస్తేనే వాళ్ళకి పంటలు అనేవి పండుతున్నాయనే గర్వం వచ్చింది. గర్వం తర్వాత ఏమైంది, ఇంద్రుడికి కృష్ణుడు వచ్చి పూజ చేయొద్దు, గోవర్ధనగిరికి చేయాలనగానే అతనిలోనికి క్రోధం బయటికి వచ్చింది. నాకు జరగాల్సిన పూజలు కృష్ణుడు గోవర్ధనగిరి అని పేరు చెప్పి అతను పొందుతున్నాడు అని చెప్పి కృష్ణుడు ఆపించేశాడని చెప్పి కోపం కలిగి ఈ విధంగా నేను వర్తించాను. కానీ ప్రభు, నీవెంత దయామగుడు అంటే, నీవెంత దయామగుడివి, నా మీద నేను ఇంత చేసినా కానీ నా మీద ఇంత గర్వంతో ఉన్నా నీవు నశింపజేశావు, నేను చేసిన అపరాధాన్ని నువ్వు నశింపజేశావు, అపారమైన కరుణని చూపావు నా పట్ల, అందుకే నేను
నీ పాద పద్మములను ఆశ్రయిస్తున్నాను. నేను ఇంత గొప్ప బీభత్సాన్ని సృష్టించినా నీవు నాపై అనుగ్రహం చూపావు. కాబట్టి నేను నీకు శరణుజొచ్చి పాద పద్మములను ఆశ్రయిస్తున్నానని చెప్పి ఇంద్రుడు శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట. దేవా, నీవు సకల జీవులకు, కృష్ణుడు సకల జీవులకు పరమ నియామకుడివే గాక పరమ గురుడువు కూడా అయ్యావు. నువ్వు అన్నిటికీ ఆది అంతం, అన్నిటికీ ప్రకృతి త్రిగుణములు, వీటన్నిటికీ కారణం శ్రీకృష్ణుడే అని చెప్పి ఇంద్రుడు మనకి ఈ రూపంగా, అంటే ఈ రూపంగా స్తుతిస్తూ మనకు కూడా చెప్తున్నాడు అనమాట. సకల జీవులకు పరమ నియామకుడివి నువ్వే, అన్ని జీవులకు కూడా పరమ నియామకుడు నువ్వే, పరమ పురుషుడు నువ్వే, ఆది గురువు నువ్వే అని చెప్పి ఇంద్రుడు స్తుతిస్తున్నాడు. ఈ విధంగా అంటే ఇలా అన్ని గురువు నువ్వే, సకల జీవులకు ఇలా అన్ని శ్రీకృష్ణుని స్తుతించిన తర్వాత ఈ విధంగా ఇంద్రుడు కామించిన తర్వాత, ఈ విధంగా ఇంద్రుడు స్తుతించిన తర్వాత కృష్ణుడు అతని స్తుతిని మొత్తం అతను చేస్తున్న స్తోత్రాలను అన్ని విన్న తర్వాత మేఘ గంభీరం కృష్ణుడు మనోహరంగా నవ్వి అతన్ని ముందు ఇలా అంతా బ్రతిమలాడుతుండగా మనోహరంగా నవ్వుతాడనమాట. నవ్వి మేఘ గంభీర స్వరంతో ఈ విధంగా పలుకుతాడు శ్రీకృష్ణుడు. ఇంద్ర, నీ ఎడ నిర్గతమైన కరుణను చూపించడానికి నేను ఈ నిత్య ప్రభువునని నీకు గుర్తు చేయడానికి నీ యజ్ఞాన్ని నేను ఆపించాను. అంటే నువ్వు అంధకారంలో ఉన్నావు, నీవు ఏమంటారు విద్య గర్వంతో ఉన్నావు, నిన్ను దాని నుంచి బయటకి తీసుకురావడానికి నేను నీకు జరగాల్సిన పూజను ఆపించాను. నీకు నేను దేవాది దేవుడని గుర్తు చేయడానికి నేను ఇలా చేశాను ఇంద్ర అని చెప్పి చెప్తాడనమాట. నేను కేవలం నీకు ఇంద్రుడికి మాత్రమే గురువుని కాదు, దేవతలకు కూడా ప్రభువుని. నేను జస్ట్ ఏమంటారు ఇంద్రుడికి ఒక్కడికే ప్రభువుని కాదు, దేవతలకు ఇంకా దేవీ దేవతలకు కూడా నేను ప్రభువుని అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. నీ భౌతిక సంపత్తులన్నీ కేవలము నా అనుగ్రహం వలనే కలిగాయని నువ్వు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అంటే ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే భౌతిక సంపత్తులు అంటే నువ్వు చేసే నీ ఐరావతంతోని నీ పనులన్నీ కూడా నువ్వు నీ సొంతంగా చేసావని అనుకున్నావు, కానీ అవన్నీ నా అనుగ్రహంతోనే జరిగాయి అని చెప్పి చెప్తాడనమాట. నువ్వెప్పుడు అది గుర్తుంచుకోవాలి, నా అనుగ్రహం వలనే ఇదంతా జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాలని ఇంద్రుడికి చెప్తాడనమాట. ఏ జీవుడు స్వతంత్రంగా ఐశ్వర్యవంతుడు కాలేడనమాట. నేనే చేసుకున్నాను, నేనే సంపాదించుకున్నాను, నేనే ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి మనం ఎప్పుడు గర్వించకూడదు. ఎందుకు అంటే దానికి శ్రీకృష్ణ భగవాను అనుగ్రహం ఉండే తీరాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం ఉండి తీరితేనే ఎవరైనా ఐశ్వర్యవంతులు అవుతారు, భక్తిలో ముందుకెళ్తారు, గొప్ప గొప్పవన్నీ కూడా సాధిస్తారు. ఇవన్నీ శ్రీకృష్ణుడు ఇంద్రుడికి చెప్తున్నాడు, నా అనుగ్రహం ఉందని చెప్పి మీరు గుర్తించుకోవాలి అని. ఎవరినైనా ప్రతి ఒక్కరు దేవాది దేవుని, అంటే ప్రతి ఒక్కరు నన్ను స్మరించుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంద్రుడికి చెప్తున్నాడు. నేను ఎవరినైనా అనుగ్రహించగలను, ఎవరినైనా దండించగలను, నేను ఎవరినైనా సంతోషింపగలుగుతాను నా అనుగ్రహం కరుణను చూపి, అలాగే నేను వాళ్ళు తప్పు చేస్తే అలాగే దండించగలుగుతాను కూడా అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే నాకంటే ఉన్నతుడైన వాడు ఇంకొకడు లేడు, శ్రీకృష్ణుడి కంటే ఉన్నతుడైన వాడు ఇంకొకడు లేడు. ఎందుకంటే సకల జీవులను సృష్టించింది ఆరంభం అంతా కూడా మనకు శ్రీకృష్ణ భగవానుడి వల్లనే జరిగింది. శ్రీకృష్ణుడు ఆది గురువు, సకల జీవులకు మూలమని, అలాగే సకల జీవులకు పరమనీయకుడని, ఆయనే ఆది పురుషుడని, పరమ పురుషుడని, అలాగే మనకి ఇలావన్నీ మనం నేర్చుకున్నాం. త్రిగుణాలు, ప్రకృతి, ఇవన్నీ కృష్ణుడి వల్లనే మొదలైంది. కాబట్టి ఇంకొకడు శ్రీకృష్ణుడి కంటే ఉన్నతుడైన వాడు ఇంకొకడు లేడు అని చెప్పి మనం నిత్య జీవితంలో ప్రజెంట్ ఉన్న లైఫ్ లో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవడైనా మిథ్య గర్వితుడైనట్లు కనపడితే నా నిర్హకేత కరుణని చూపించడానికే నేను అతని సంపత్తులను హరిస్తాను. అంటే ఎవరైనా గర్వంతో ఉంటే అతనికి నేను కరుణని చూపించి అతనిలోన గర్వాన్ని తొలగించడానికి నేను అతనిపై కరుణని చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. శరణాగత జీవునిగా చేయడానికే శ్రీకృష్ణుడు ఒక్కొక్కప్పుడు ఐశ్వర్యవంతుల సంపత్తులను హరించడం అనేది గమనించిన విషయం. అంటే ఇప్పుడు మనలోని అహంకారం ఉంటుంది. కృష్ణుడు మనకి ఒక్కొక్కసారి బాధలు ఇస్తాడు. మనం అనుకుంటాం కృష్ణుడు బాధలు ఇచ్చాడు అని చెప్పి, కానీ ఎందుకు ఇస్తాడు? మనం బాధలో మనకు అర్థమవుతుంది మనం చేసిన తప్పేంటి, తప్పు ఎక్కడ మొదలైంది, దానికి సొల్యూషన్ ఏంటి, ఇలా మనకి తెలుస్తుంది అనమాట. దానివల్ల మనం ఏంటంటే తప్పు తెలుసుకొని శ్రీకృష్ణునికి శరణాగతులం అవుతాము. శ్రీకృష్ణ, మేము ఇది తప్పు చేశాము, నన్ను క్షమించు అని చెప్పి శరణాగతులు అనేది అవుతాం అనమాట. అందువల్ల శ్రీకృష్ణుడు కరుణని చూపిస్తాడు. అందువల్ల ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న సంపదలను, కష్టాలను హరించడానికి శ్రీకృష్ణుడు కరుణ అనేది చూపిస్తాడనమాట. ఇది భగవంతుడి ప్రత్యేకమైన అనుగ్రహంగా మనం భావించాలి. శ్రీకృష్ణుడు మనపై అనుగ్రహం చూపిస్తున్నాడని చెప్పి మనం అనుకోవాలన్నమాట. ఒకానొక వ్యక్తి భౌతికంగా గొప్ప ఐశ్వర్యవంతుడై భగవద్భక్తి, కొన్నిసార్లు ఐశ్వర్యవంతులు కూడా ఏమవుతారంటే
సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ ఐశ్వర్యం సంపత్తులన్నీ పోతుంది. ఎందుకంటే వాళ్ళకి భక్తి అనేది ఉండదు. భగవద్భక్తిలో వాళ్ళు ఏదో అంటే భక్తి మనం ఎంత ఐశ్వర్యవంతులం ఉన్నా కూడా ఈ భక్తి మార్గం అనేది ఎంచుకోకపోతే మనము దారిద్ర్యంలో ఉన్నట్టుగానే భావిస్తారనమాట. కాబట్టి శ్రీకృష్ణుని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. కృష్ణుడు గొప్పవాడిని, దేవాది దేవుడని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు ఇందులో మనకి ఇంద్రుడి ద్వారా చెప్తున్నాడు అనమాట. అలాగే దీని తర్వాత ఇలా శ్రీకృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంద్రుడు శ్రీకృష్ణుని స్తుతించిన తర్వాత దానికి కృష్ణుడు సమాధానం చెప్పిన తర్వాత ఏమవుతుందంటే దీని తర్వాత ఇంద్రునితో పాటు వచ్చిన సురాభి గోవు కూడా గోలోకంలో నుంచి వస్తుంది కదా కృష్ణుని కోసం. ఆ సురాభి గోవు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తుంది అనమాట. కృష్ణ, నీవు విశ్వాత్ముడు కాబట్టి యోగులందరూ మహాశక్తివంతుడు. నీవు యోగులందరిలోనూ కూడా మహాశక్తివంతుడు. నీ నుండియే సమస్త లోకము ఉద్భవించింది. నీలుండియే సమస్త లోకం అనేది ఉద్భవించింది. అందుకే ఈ ఇంద్రుడు బృందావనంలోని నా వంశజులైన గోవులని వధించడానికి శక్తిశాయిలా పని చేసినా కూడా నీవు వాటన్నిటిని గోవులని కాపాడావు. నీవే దేవాది దేవుడవి అని చెప్పి ఆ గోవు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తుందన్నమాట. గోవులను కాపాడావు. ఇంద్రుడు అంత గొప్ప బీభత్సాన్ని సృష్టించినా కూడా నీవు ఏమంటారు గొప్ప దేవుడివి, మహాపురుషుడివి కాబట్టి నువ్వు కాపాడావు అని చెప్పి చెప్తుందన్నమాట. నీవే వాటిని రక్షించావు. నిన్ను తప్ప వేరొకరిని మేము భగవంతునిగా ఎరగము. ఆ సురాభి గోవు చెప్తుందన్నమాట. నిన్ను తప్ప మేము వేరొకరిని భగవంతుగా ఎరగము. రక్షణకై అన్య దేవతలను ఆశ్రయింపము. మేము మా రక్షణ కోసము వేరే దేవతలను కూడా అన్య దేవతలను కూడా ఆశ్రయింపము. కాబట్టి నీవే మా ఇంద్రుడవు. నీవే సమస్త జగత్తుకు పరమపితవు. గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, నీ విశుద్ధ భక్తులైన సాధువులకు నీవు రక్షకుడవు. మేము మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ నిన్నే దేవుడని మేము తలుస్తాము. నువ్వే మాకు ఇంద్రుడు. అలాగే గోవులకు, బ్రాహ్మణులకు, దేవతలకు, విశుద్ధ భక్తులకు, సాధువులకు నువ్వే రక్షకుడువు. ఓ విశ్వాసముడా, అంటే నువ్వు చాలా గొప్పవాడివి, నీవే మాకు ఇంద్రుడు కనుక నీకు క్షీరాభిషేకం చేస్తాము. అంటే నువ్వే ఇంద్రుడివి, నువ్వు ఇంత గొప్ప దేవుడివి కాబట్టి నేను నీకు క్షీరాభిషేకం చేస్తాము అని అంటుందన్నమాట. దేవ, ధరణి యొక్క పాపభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరిస్తావు. అంటే ధరణిపై ఎంతో పాపాలు చేస్తుంటారు, అలాంటి పాపాల నుంచి విముక్తి కలిగించడానికి, ధరణిపై పాపభారాన్ని తగ్గించడానికి నీవు అవతరిస్తావు అని చెప్పి ఆ సురాభి గోవు శ్రీకృష్ణునితో అంటుందన్నమాట. అప్పుడు సురాభి గోవు తన క్షీరంతో శ్రీకృష్ణునికి అభిషేకిస్తుంది అనమాట. అలాగే ఇంద్రుడు కూడా ఇంద్రుడి ఐరావత తొండం, ఇంద్రుడికి వాహనం ఉంటుంది కదా, ఇంద్రుడి వాహనం ఐరావతం. ఐరావతం అంటే ఏనుగు అంటాం కదా. ఐరావతం తొండం ద్వారా గంగా జలాలతో అభిషేకిస్తాడనమాట. ఇంద్రుడు కూడా ఐరావతం తొండంతోని అభిషేక జలాలతో శ్రీకృష్ణుడిని అభిషేకిస్తాడు. తర్వాత సురాభి గోవులు, దేవతలు, వారి తల్లులు, స్వర్గరాజు ఇంద్రునితో కలిసి గంగా జలంతో, సురాభి గోవుల క్షీరంతో కృష్ణ భగవానుని అభిషేకిస్తారనమాట. దేవతలు, సురాభి గోవులు, దేవతలు, ఇంకా వారి తల్లులు, స్వర్గరాజు ఇంద్రునితో వీళ్ళందరూ కలిసి గంగా జలము అలాగే సురాభి గోవి క్షీరముతో శ్రీకృష్ణ భగవాన్ని అభిషేకిస్తారు. ఈ విధంగా గోవిందుడు, శ్రీకృష్ణుడు, అంటే గోవిందుడు అన్న శ్రీకృష్ణుడే కదా, వారి పట్ల సంతుష్టుడు అయ్యాడనమాట. వాళ్ళు అభిషేకించి వాళ్ళు తమని ఏమంటారు నిజమైన జ్ఞానం తెలుసుకున్నారు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు భగవానుడు అని వారు అర్థం చేసుకున్నారు కాబట్టి వారి పట్ల శ్రీకృష్ణుడు సంతుష్టుడు అయ్యాడు. గంధర్వులు, విద్యాధరులు, సిద్ధగణము, చరుణులు అందరూ కలిసి భగవానుని కీర్తించాడు. అప్పుడు వారి పత్నులు దేవత వనితా గణము పరమానందంతో నృత్యం చేశారంట. ఇలా శ్రీకృష్ణుని ఆనంద పరవశంతో చూసి శ్రీకృష్ణుడు సంతుష్టి అయ్యాడు కాబట్టి అంతా సక్రమంగా జరిగింది కాబట్టి అక్కడంతా నృత్యం చేశారనమాట. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. దేవతలందరూ ఇది చూసి ఆకాశం నుండి పుష్పవృష్టిని కురిపించారు. దేవాది దేవుణ్ణి పరమ సంతుష్టిని చేశారు. సమస్తము చక్కగా పరిపూర్ణముగా కాగానే గోవులు ధరణిని తమ క్షీరంతో తడిపేశాయంట. గోవులు ధరణిని మొత్తం తమ క్షీరంతో తడిపేశాయన్నమాట. నదులు నానా రకాలైన రస ప్రవాహాలతో నిండి వృక్షాలకు పుష్టిని కూర్చాయి. అంటే మంచి రసాయాలతో నదులు ప్రవహించి చెట్లకు మంచి పుష్టిని కూర్చాయి అన్నమాట. వృక్షములు నానా రుచులు గల రంగు పండ్లను, పూలను ఇచ్చాయి. వృక్షాలు ఏం చేస్తాయి? మంచి మంచి పండ్లను. ఇదంతా ఎందుకు జరిగింది అంటే శ్రీకృష్ణుని వాళ్ళు స్తుతించారు, శ్రీకృష్ణుడు సంతుష్టుడు అయ్యాడు. ఇలా ఒక మంచి లీల అనేది జరుగుతుంది, అక్కడ ఒక మంచి విషయం అనేది జరుగుతుంది కాబట్టి ప్రకృతి కూడా పరవశించిపోయింది. ప్రకృతి కూడా శ్రీకృష్ణునికి
ఏమంటారు స్తుతించడం జరుగుతుంది. శ్రీకృష్ణుని సంతోషాన్ని అవి కూడా ఫీల్ అవుతున్నాయి. అవి కూడా అక్కడ ఉండి ఫీల్ అవుతున్నాయి కాబట్టి నదులు మంచి రసాయనాలతో ప్రవహిస్తుంది. అలాగే ప్రవహించి వృక్షాలకి పుష్టినిచ్చాయి. వృక్షాలు ఏం చేశాయి? మంచి మంచి ఫలాలను, పూలను ప్రసాదించాయి. వృక్షాలు మధువును స్రవించాయి. పర్వతములు, గిరులు శక్తివంతమైన ఔషధాలను, విలువమైన మనులను ఇచ్చాయంట. పర్వతాలపై మంచి మంచి ఔషధాలు ఇవన్నీ వచ్చాయన్నమాట. కృష్ణుని సన్నిధి కారణంగానే ఇవన్నీ చక్కగా జరిగాయి. కృష్ణుని సన్నిధి, కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సక్రమంగా జరిగాయి కాబట్టి ఇవన్నీ అక్కడ చక్కగా జరిగాయంట. సాధారణంగా అక్కడ ఏమైపోయిందంటే సాధారణంగా క్రూర స్వభావం కలిగి ఉండే హీన జీవులు కూడా శత్రుభావాన్ని విడిచిపెట్టాయంటే క్రూర స్వభావం కలిగిన అనిమల్స్ ఉంటాయి కదా, జంతువులు కూడా వాటి స్వభావాన్ని విడిచి దేవతా గుణాలు అనేవి అలవరుచుకున్నాయి అన్నమాట. బృందావనంలో గోవులకు నాదుడు గోవిందుడని తెలియబడినవాడు. బృందావనంలో గోవులకు నాదుడు గోవిందుడని తెలియబడినవాడు అనమాట. అయినా శ్రీకృష్ణుని సంతృప్తి పరిచిన తర్వాత ఇంద్రుడు తన స్వర్గపురానికి వెళ్ళడానికి ఆజ్ఞను అడిగాడు. ఇలా శ్రీకృష్ణుని స్తుతించి శ్రీకృష్ణునికి అభిషేకం జరిపించిన తర్వాత ఆజ్ఞని అడిగాడంట. ప్రభు, ఇక నేను వచ్చిన పని అయింది, నేను తప్పు చేశాను, ఆ తప్పును తెలుసుకున్నాను, దానికి శరణాగతుడు అయ్యాను, మీ పాద పద్మాలను నేను శరణజొచ్చాను, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళొచ్చా అని చెప్పి ఆజ్ఞని అడిగాడు అనమాట. ఆ విధంగా అతడు దేవతా పరివర్తుడైన ఆకాశ మార్గానికి వెళ్ళిపోయాడు. కృష్ణుని ఆజ్ఞాపించగానే ఆకాశ మార్గానికి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు ఈ చాప్టర్ మనకి ఏం చెప్తుందంటే ఏ విధంగా కృష్ణ భక్తి లోకానికి హితకరము, మన ఈ సొసైటీకి ఏ విధంగా కృష్ణ భక్తి లోకానికి హితకరమో చెప్పడానికి ఈ మహా సంఘటన ఒక గొప్ప ఉపమానము. హీన జంతువులైన తమ క్రూర స్వభావాన్ని విడిచి దేవతా గుణాలు పొందాయన్నమాట. ఇది ఇప్పుడు మన నేటి సమాజంలో కూడా ఈ చాప్టర్ ఒక గొప్ప ఎగ్జాంపుల్ అంట. ఎందుకు అంటే మనం గర్వంతో ఉండకూడదు. అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, గర్వం వాళ్ళకి లేదు అని కొంతమంది చిన్న చూపులు చూస్తారు మనుషుల్ని. అలాంటి గర్వము మనకి పనికిరాదు. దేవాది దేవుడు ముందు అందరూ ఒకటే. కృప, కరుణ శ్రీకృష్ణుడు అందరికి సమానంగా చూస్తాడు. ఎవరికి ఎక్కువ తక్కువ అని చెప్పి చూడడు. కాబట్టి గర్వంతో విర్రవీగకూడదు. ఏదైనా క్రోధము ఇవన్నీ మనము అంత త్వరగా తెచ్చుకోకూడదు అనమాట. సత్వగుణంలో మాక్సిమం ఉండాలి. మనకి త్రిగుణాలు అనేవి ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని చెప్పి. మనం ఈ సత్వగుణం మాక్సిమం సత్వగుణంలో ఉండడానికి ట్రై చేయాలి. ఈ రజోగుణం, తమో గుణం అయితే మరీ బద్ధకం. మనం ప్రీవియస్ చాప్టర్ లో కూడా నేర్చుకుని ఉన్నాం. తమో గుణంలో ఉన్న వాళ్ళు చెట్లు లెక్క, తమో గుణంలో ఉన్న వాళ్ళు జంతువుల లెక్క జన్మిస్తారు అని చెప్పి. ఈ చాప్టర్స్ అన్ని మనకి ఎగ్జాంపుల్ కృష్ణుని దేవాతి దేవునిగా మనం అంగీకరించడానికి. మనకి ముందు చాప్టర్ లో కూడా బ్రహ్మ స్తుతిస్తాడు ఎవరిని? శ్రీకృష్ణ భగవాన్ని. అతను మాయ వల్ల గోపబాలను, కృష్ణుని స్నేహితులను, గోవులను అపహరించినప్పుడు శ్రీకృష్ణుడు అతని లీలను ప్రదర్శిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మారిపోతాడు. గోవులు ఎన్ని గోవులు ఉంటే అన్ని గోవులని అతను మారిపోతాడు. మారిపోయి సంవత్సరం తర్వాత కూడా అలాగే కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఏం చేస్తాడు? శ్రీకృష్ణుడు సాధారణమైన బాలుడు కాదు, దేవాది దేవుడు అని చెప్పి బ్రహ్మ వచ్చి స్తుతిస్తాడనమాట. ఇలా ఇవన్నీ చాప్టర్స్ అంటే మనం ఇవి చదవడం వల్ల మనకి ఏంటి అంటే మనం కూడా అంగీకరిస్తాము. శ్రీకృష్ణ భగవానుడి గురించి మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవానుడే ఆది గురువు, పరమ పురుషుడు, ఆది దేవుడు. సమస్తము శ్రీకృష్ణుని నుండే మొదలవుతుంది, సమస్తము శ్రీకృష్ణుని నుండే ఉద్భవిస్తుంది. అలాగే ప్రకృతి, త్రిగుణములు వీటన్నిటికీ కూడా శ్రీకృష్ణుని వల్లే మొదలైంది. కానీ శ్రీకృష్ణుడు వాటికి సంబంధం అనేది, అతీతుడు అనేది, వాటికి బద్ధుడు అనేది కాదు అని చెప్పి మనం నేర్చుకోవాలన్నమాట. శ్రీకృష్ణుని గురించి వినడము, అతని గురించి స్మరించుకోవడము. మనం ఇప్పుడు ఏదో విన్నామా, ఏదో జస్ట్ ఇంద్రుడు ఏదో శ్రీకృష్ణుడికి గొప్పగా స్తుతించాడు చదివేశామని కాదు. శ్రీకృష్ణుని ఎలా స్తుతించాడు, ఎన్ని గుణాలు పెట్టి స్తుతించాడు, ఆ గుణాలు ఏంటి, కృష్ణుడు ఎంత గొప్పవంతుడు, శ్రీకృష్ణునికి ఎంత గొప్పమైన గుణాలు ఉన్నాయి, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని శ్రీకృష్ణుని దేవాది దేవునిగా మనం కూడా భావించాలి. అది అన్నమాట. అంటే ఈ లెసన్ సారాంశం అది. మనం కూడా కృష్ణుని అర్థం చేసుకోవాలి. దేవాది దేవుడని మనం అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో కృష్ణుని మనం చేసే పనులలో కానీ, కార్యాలలో కానీ, కర్మలలో కానీ సెంటర్ గా చేసుకోవాలి శ్రీకృష్ణుని. మనం ఏం చేస్తాం? అన్ని చేస్తాం కానీ కృష్ణుని పక్కకు పెట్టేస్తాం. కానీ కృష్ణుణ్ణి సెంటర్ చేసుకొని మనం చేసే పనులు
మనం చేసే పనులు కృష్ణుడికి రిలేటెడ్ గా కృష్ణుడి కోసం చేసేటట్టుగా ఉండాలి. మనకు మాతాజీ కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు. మనం షాపింగ్స్ కానీ అక్కడ ఇక్కడ వెళ్తాం. కానీ కృష్ణుడికి ఎలాంటి వస్త్రాలు కొందాము, కృష్ణుడికి ఎలాంటి అలంకరణ కొందాం, వీటికి సంబంధించి షాపింగ్ చేయొచ్చు. వాటికి కృష్ణుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలని చెప్పి మనం చేయొచ్చు. అలాగే మనకి చాలా సార్లు కూడా ఎగ్జాంపుల్స్ చెప్తారు మాతాజీ. మనకి ఏదైనా కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని కృష్ణుడి కోసం తులసి వనము లేదా పూల వనము అలా పెట్టి ఆ పువ్వులు కృష్ణునికి సమర్పించడము. ఇలా మనకు తోచిన దాంట్లో కూడా ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. మనం చదివే దాంట్లో మనకి మాతాజీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మన శక్తి సాయం అనుసారం మన శక్తి ఎంత ఉందో అంతలో మనం కృష్ణుడికి సేవ చేసుకోవచ్చు. మనము అట్లీస్ట్ టెంపుల్ క్లీన్ చేయడం అన్నా ఇలాంటి సేవ అయినా చేయడం. మనం ఇస్కాన్ లో చాలా సేవలు అనేది ఉంటుంటాయి. అవన్నిట్లో మనం పాటించాలి. కృష్ణుడి గురించి శ్రవణం చేయాలి, దాన్ని స్మరించాలి. మనం నేర్చుకోవడమే కాదు, ఏదో విన్నామా వదిలేసినామా అని కాదు, మనం ప్రచారం చెయ్యాలి కృష్ణుడి గురించి. మనకు మాతాజీ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్తుంటారు. అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు క్లాసెస్ చెప్పడానికి కూడా ఎవరైనా కృష్ణుడి స్టోరీలు చెప్తారా అంటే కూడా చాలా మంది ముందుకు రావడం లేదు. ఎంతో కొంత ఇన్ని రోజుల నుంచి మనం క్లాసెస్ వింటున్నాం. మనకు కృష్ణుడు ఒక అవకాశం ఇచ్చాడు తన గురించి చెప్పడానికి అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు దేవాది దేవుడి గురించి ఇంద్రుడు ఎంత గొప్పగా పొగిడాడు. అలాంటి ఇంద్రుడే దేవాది దేవుని గురించి చెప్పినప్పుడు, స్తుతించినప్పుడు మనము సాధారణమైన మనుషులము ఇన్ని క్లాసెస్ వింటున్నప్పుడు ఒక క్లాస్ ఒక 10 మినిట్స్ మనం కృష్ణుడి గురించి చెప్పడంలో తప్పేం లేదు కదా. సో మనం కూడా ఈ చాప్టర్లు ఈ లెసన్స్ బట్టి మనం కూడా నేర్చుకోవాలన్నమాట. దేవాది దేవుడు ఎంత గొప్పవాడు, అతని గుణాలు, శక్తి సామర్థ్యాలు ఇవి ఏంటి అని చెప్పి మనం కూడా భావించి మనం కూడా కృష్ణ చైతన్యంలో అనేది ఉండాలి. కృష్ణ భక్తి భావన ఎంత గొప్పదో అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఈ చాప్టర్ సారాంశం. దీంట్లో మనం నేర్చుకున్నది ఇది. ఇక్కడతో అంటే ఈ స్వర్గరాజు ఇంద్రుని పార్థలు అన్న దశమ స్కందంలో 27వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. సో ఇది చాప్టర్. అంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నేను ఏదైనా తప్పు చెప్పినా క్లాస్ ఎలా అనిపించిందన్నా మీరు చెప్పొచ్చు. మాతాజీ హరి బోల్ మాతాజీ. మాకు ఇంద్రుడు శ్రీకృష్ణ చాలా కట్టినట్టు చూపించారు మాతాజీ. హరి బోల్. ఉషా మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. చిన్న వయసులో కూడా చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ బాగా చెప్పారండి. చాలా బాగా మంచిగా అర్థమైంది, బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. హరి బోల్. మాతాజీ చాలా బాగా చెప్తున్నారు, చాలా యాక్టివ్ గా చెప్తున్నారు. మీరు అంత యాక్టివ్ చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. మనీషా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మీ ఎనర్జీ మొత్తం చెప్పేస్తున్నారు మనీషా మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. అంటే మనం నేర్చుకుంటాం కదా మాతాజీ. అంటే మనం నేర్చుకుంది చెప్పాలి అని చెప్పి మనకి ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది కృష్ణుడి గురించి చెప్పాలి అంటే. మనం జనరల్ గా ఏదైనా సినిమా చూస్తేనే మనం దాని స్టోరీ చెప్పాలి అని చెప్పి అనుకుంటాం. అలాంటిది శ్రీకృష్ణుడి గురించి అంత గొప్ప దేవాది దేవుడి గురించి చెప్పాలి అంటే మనకి కొన్ని మాటలు ఇంకా రావు, సరిపోవు. అవును మాతాజీ, చాలా నిజంగా ఎంత చెప్పినా తక్కువే మాతాజీ. చాలా బాగా చెప్పారు. మీరు విన్నదంతా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరి మనీషా మాతాజీ, టూ గుడ్. చాలా అంటే చాలా చక్కగా చెప్పావు. లాస్ట్లో చెప్పిన వర్డ్స్ అందరికీ కూడా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒక టైంలో మాకు ఏకాదశి రోజు పాట పాడాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా అవకాశం కోసం మేము బాగా ఎదురు చూసేవాళ్ళం. ఆ ఏకాదశి అనేది అంత పర్వదినం అనమాట. సో ఈరోజు నీకు ఈ అవకాశం దొరికింది. చాలా అంటే ఎంతో పుణ్యం చేస్తున్నావు. అండ్ క్లాస్కి హెల్ప్ చేయడానికి వచ్చావు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ చాలా చక్కగా చెప్పావమ్మా. ఇంకా ఎక్కడ మనకి మైనస్ పాయింట్స్ అనేది పెద్దగా ఎత్తి చూపడానికి ఏమీ లేవు. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యావు. అండ్ ప్రిపేర్ అయిన దానికంటే కొంచెం ఎక్కువనే చెప్పావని నాకు అనిపించింది. హరి బోల్. థ్యాంక్ యూ. సో రేపు శ్రావణి మాతాజీ కూడా స్టోరీ చాలా బాగా చెప్పారు మాతాజీ. మీరు చాలా చక్కగా నిన్న విన్నదంతా కూడా మంచిగా చెప్పారు. అండ్ అలాగే రేపు ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి శ్రావణి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వీక్ ఎవరైనా క్లాస్ చెప్పాలి అని అనుకుంటే మీరు నేమ్ ఇవ్వచ్చు. హ్యాండ్ రేస్ చేయండి, నేను నేమ్ నోట్ చేసుకుంటాను.
అంటే ఉమామాతాజీ హెల్త్ బాగాలేదు, సరి అయితే చెప్తానన్నారు. నాగలీల మాతాజీ కూడా రెడీగా ఉన్నారు, కానీ తనకి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో తను ఫ్రీ ఉంటే తను చెప్తారు. సో ఉమామాతాజీది రాసుకోండి వెనస్డేకి. ఓకే మాతాజీ. ఇంకెవరైనా ఉంటే కన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు నాగలీల మాతాజీ. ఓకే, మనీషా మాతది ఏదైనా సింపుల్ స్టోరీస్ ఏదైనా ఉంటే చెప్పండి, అది ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరు? బబిత బబిత. అంటే దీంట్లోవే మాతాజీ వరుసగా వెళ్తున్నాం మనం. కృష్ణ బుక్ ఉంది కదా, అది నేను అదే మాతాజీ కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి, లెంతీగా ఉన్నాయి. పెద్దగా ఉంటాయి మాతాజీ, మీకేం వరీ లేదు. పెద్దగా ఉందనుకోండి హాఫే చెప్పండి, మీరు నాతో డిస్కస్ చేయండి. ఓకే, మీకు ఒకవేళ మీరు వచ్చిన టర్న్కి మీకు పెద్దది వస్తే హాఫ్ చెప్పండి, పర్వాలేదు. మిగతా హాఫ్ వెనక వాళ్ళు లేకపోతే నేను కవర్ చేస్తాను. మాకు కావాల్సింది ఏదొస్తుందో మాతాజీ, ఆ డేకి ఏదొస్తుందో అంత ఐడియా లేదు కదా, అది ఏదొస్తుందో తెలిస్తే ముందు నుంచి ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ఉంటది. 27 అయిందా ఈరోజు? ఎస్ మాతాజీ. 27 అయిపోయింది, రేపు 28 అవుతుంది. అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా మీరు కౌంట్ చేసుకోండి మాతాజీ. బుక్ తెరిచి టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ వెనస్డేకి, నెక్స్ట్ థర్స్డేకి. వెనస్డేకి ఉమా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా ఇందిరా బోయినా మాతాజీ, అనురాధ మాతాజీ, అందరూ వచ్చారు. సో వాళ్ళందరివి రాసుకోమ్మా పేర్లు. మనీషా మాతాజీ మీకు 2 days బిఫోర్ చెప్తారు. ఓకేనా? ఓకే మాతాజీ, మీ ఫోన్ నెంబర్ ట్రై చేస్తాను, వస్తే నేను ముందుగా చెప్తానని. ఓకే మాతాజీ, మీతో మాట్లాడతారు, మనీషా మాట్లాడతారు. మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఆ స్టోరీ మీకు అర్థం కాకపోతే నాతో కూడా మాట్లాడచ్చు, చెప్తాను. ఓకే, మనీషా మాతాజీ బాక్స్ లో నంబర్ పెట్టారు, నోట్ డౌన్ చేసుకోండి అందరికి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. నలుగురు ముందుకు వచ్చారు, థ్యాంక్ యూ. సో ఐ థింక్ యూ కెన్ డూ ద ఎండింగ్ ప్రేయర్స్. మనీషా మాతాజీ చెయ్యండి. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నేను కూడా హ్యాండ్ రైజ్ చేశాను స్టోరీ చెప్పడానికి. మాతాజీ కదా, సబితా మాతాజీ. ఓకే, మీరు తెలుగు మాట్లాడతారా మాతాజీ? తెలుగు మాట్లాడతాను మాతాజీ. నా దగ్గర బుక్ ఇంగ్లీష్ లో ఉంది. ఓకే, పర్వాలేదు, మీరు తెలుగులోకి అనువదించుకొని చెప్పడానికి రెడీగా ఉంటే ఓకే. నేను కూడా చెప్తాను మాతాజీ, పెట్టాను, నేను కూడా రేస్ చేశాను. మాతాజీ పేరు రాసుకున్నారు. ఓకే, నేను నోట్ చేసుకున్నాను మాతాజీ, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ నేమ్. అలాగే చాట్ బాక్స్ లో నా నంబర్ పెట్టాను, మీరు దానికి మెసేజ్ చేయొచ్చు, అంటే ఏ చాప్టర్ ఏమైనా డౌట్స్ ఉంటే. సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేయాలా మాతాజీ? చేయండి అమ్మా. ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय। वांछा कल्पतरुभ्यस्य कृपा सिंधुने एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रभुपाद की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्रीला निताय गौरा सुंदर भगवान की जय। हरे कृष्णा। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज। हरे कृष्णा। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज। हरे कृष्णा। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज। हरे कृष्णा। थैंक यू माताजी। हरे कृष्ण। हरे